మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంపై మీ అభిప్రాయం ఏంటంటే నెల్లూరులో చెత్త తీసుకొని పోయి నర్సరావుపేటలో వేస్తే అదేదో బంగారం అయిపోతున్నట్టు ఈ విధమైన ఫీలింగ్ వేస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉంటే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈయన ఎప్పుడైతే ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్లు ఎంపీ ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడో అప్పుడే తన ఓటమిని అంగీకరించేశాడు. ఈ రోజు అనిల్ అనే వ్యక్తి 10 ఏళ్లగా ఒక శాసనసభ్యుడిగా అవకాశం కల్పిస్తే నెల్లూరు ప్రజలు ఏ రోజు నెల్లూరు అభివృద్ధికి నోచుకోలేదు. ఈయన ఏం చేశాడంటే బెట్టింగ్ మాస్టర్ అని ఈయనకి నేమ్ ఉంది. ఎందుకంటే బెట్టింగ్ వేయడంలో ఈయన ఎక్స్పర్ట్. ఐపీఎల్ బెట్టింగ్లు కావచ్చు, క్రికెట్ బెట్టింగ్ ఎక్స్పర్ట్ ఎవరన్నా ఉన్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే అది మన అనిల్ గారే అయి ఉంటారు. ఈయన ఎమ్మెల్యేగా 10 ఏళ్ళు చేసింది ఏమి లేక, మంత్రిగా ఏం చేసింది లేక, ఈయన మా ఎమ్మెల్యే కన్నా పక్కన మంత్రిగా ఈయన మాటలు ఎలా ఉంటాయంటే కోటలు దాటుతా ఉంటాయి, అరుపులు, మనిషి తొడలు కొడతా మీసాలు తిప్పుతా అరస్తాడు. పర్సెంటా 1/2% తొందర ఎందుకన్నా we will be complete by 2021 డిసెంబర్ అని గట్టిగా అరుపులు అరస్తాడు. అసెంబ్లీలో బుల్లెట్ దిగిందా లేదా అంటాడు. ఈ విధంగా అరుపులు మాత్రమే పనికొస్తాడు, పనితనంలో చూపించుకోడు. ఇరిగేషన్ మినిస్టర్ గా అట్టర్ ఫ్లాప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 1952 నుంచి ఎత్తుకుంటే మొన్నటి వరకు కూడా 2019 వరకు ఎంతో సబ్జెక్ట్ ఉండే నాయకులు ఇలాంటి వాళ్ళు నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు. కానీ తొలిసారి సబ్జెక్ట్ లేకుండా అరుపులతో మాత్రమే చూపించుకునే అనిల్ కుమార్ యాదవ్ ఏం చేశాడు, అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. ఇప్పుడు ఈ చెత్తను తీసుకొని ఎక్కడేస్తున్నా నర్సరావుపేటలో వేస్తున్నారు. అక్కడ కూడా ఈయన బీకేది ఉండదు. నర్సరావుపేటలో చిత్తుగా ఓడిపోతున్నాడు అనిల్. వైసీపీ అభ్యర్థులను మార్చడంపై మీ అభిప్రాయం ఏంటంటే ఓడిపోతున్నామనే భయంలో, ఫ్రస్ట్రేషన్ లో వీడిని మారిస్తే వాడికి ఎవరన్నా వేస్తారా, వాడిని మారిస్తే ఇంకెవరికన్నా వేస్తారు. దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మార్చేది కూడా ఏమంటే కొత్త క్యాండిడేట్లను ఏమన్నా తీసుకొని రారు. కొత్త క్యాండిడేట్లు అంటే ఇంకా క్యాండిడేట్లు లేక ఆడుండే సెకండ్ కేటగిరీ లీడర్లను కొంతమందికి అవకాశాలు ఇచ్చుండొచ్చు. మిగతా దగ్గరే ఉంటే ఇప్పుడు విడుదల రజనీ గారు ఉన్నారు. చిలకలూరిపేట నుంచి తీసుకొని పోయి గుంటూరు వెస్ట్లో వేస్తారు. ఒక్కొక్కరిని ఇక్కడ ఉండేవాడిని తీసుకొని పోయి అక్కడ వేస్తాడు. ఇప్పుడు నెల్లూరు నుంచి అనిల్ని తీసుకొని వచ్చి నర్సరావుపేటలో, నెల్లూరులో ఉండేవాడిని ఇంకొకటి కందుకూరులో, ఈ విధంగా అంటే ఒక్కొక్కరిని ఈ విధంగా మారుస్తూ ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే మంగళగిరిలో రీసెంట్గా నేను చూసింది గమనించింది, గంజి చిరంజీవి అని ఒక ఆయనకు మేము ఆళ్ళ రామకృష్ణారెడ్డి వాళ్ళ పార్టీ ఆయన తీయేసినాడు. సరేలే రబ్బా ఏమో తీయేసినాడు, ఆయన పైన వ్యతిరేకత ఉందని ఆయన గంజి చిరంజీవి మేము బీసీకి ఇస్తున్నామన్నారు. మళ్ళీ ఏం చేశారు, ఇప్పుడు రీసెంట్గా ఎవరో మహిళకి ఇస్తారంట. అంటే దీన్ని బట్టి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారు అదేంటి ఒక ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన లాట్లా ఈ రోజు వీడికి రేపు వాడికి అని చెప్పి లాస్ట్కి ఎవడికి ఇస్తాడో తెలియదు. లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోటీ చేస్తారో కూడా చెప్పలేదు. వీళ్ళందరిది చెప్తున్నాడు కదా, ఫస్ట్ ఆయన ఎక్కడ పోటీ చేస్తాడో చెప్పమనండి. ఈసారి అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? రాజకీయ భవిష్యత్తు ఉంది, ఇంకా భవిష్యత్తు లేనివాడికి ఇంకా రాజకీయ భవిష్యత్తు అయింది. ఆయన రాజకీయ భవిష్యత్తు ఎప్పుడైతే మంత్రిగా బీకేశారో అప్పుడే ఆయన పని అయిపోయింది. ఈ రోజు ఏదో పెద్ద అరుపులు మాట్లాడతాడని చెప్పి ఇక్కడ ఎక్కడి నుంచో తీసుకొని నర్సరావుపేటలో వేశారు. అక్కడ నర్సరావుపేటలో కొట్టబోయే దెబ్బకి ఈయన ఎక్కడ పోయి పడతాడో తెలియాలి. ఈ రాష్ట్రంలో ఉంటాడా లేదా పక్క రాష్ట్రంలో ఉంటే పక్క దేశంలోకి వెళ్ళిపోతాడో తెలియదు. ఎందుకంటే ఈయన చేస్తుండే బెట్టింగ్ స్కాములు, ఈయన చేస్తుండే చరిత్ర అన్ని బయటికి తీస్తే ఈ అనిల్ అనే వ్యక్తి ఈ దేశం వదిలి పారిపోవడం కన్ఫర్మ్. నా రాజకీయ జీవితం జగనన్న పెట్టిన భిక్ష, ఆయన ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని చెప్పడంపై మీ అభిప్రాయం? జగనన్న పెట్టిన భిక్ష, లాస్ట్గా ఆ జగనన్నే నీకు భవిష్యత్తు లేకుండా చేశాడు. నువ్వు ఎందుకు పనికిరావని మంత్రిగా బీకేశాడు, ఇప్పుడు ఏం పనికిరావని ఎమ్మెల్యేగా బీకేశాడు. నీకేదో ఎంపీ ఓడిపోయే సీట్ ఇస్తున్నాడు. నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ కంచుకోట గెలవబోయే సీటు. ఆ సీట్లో ఇతన్ని చేసి బలిపశువుని చేస్తున్నాడు. ఒక బీసీని, ఒక వ్యక్తిని బలిపశువుని చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది ఈయన చరిత్ర. దీన్ని బట్టి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి తను ఓడిపోబోతున్నాడు. తాను ఓడిపోయేటప్పుడు తన చుట్టూ ఉండే వాళ్ళని కూడా ఓడించి వాళ్ళకి భవిష్యత్తు లేకుండా చేయాలనే దురుద్దేశంతో ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. నిన్న నరసరావుపేట సభలో మీసాలు తిప్పుతూ జబ్బలు చరుస్తూ ఈసారి గెలుపు పక్క వైసీపీ అని చెప్పడం జరిగింది. దాని మీద అభిప్రాయం? అతన్ని అనకూడదు కానీ అరుపులు ఎక్కువ, పని తక్కువ. ఆ రోజు మీసాలు తిప్పుతా తొడలు కొడతా బాబు గారితో ఎప్పుడు వచ్చా అన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నాడు. ఇప్పుడు ఎవరికి దిగింది బుల్లెట్? ఇతనికే దిగింది. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు అసెంబ్లీలో అన్నావు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడదాం. నువ్వు తొలి 2.5 సంవత్సరం ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నావు కదా, నువ్వు ఎన్ని చెక్ డ్యాములు కట్టించావయ్యా అనిల్? ఎన్ని చెక్ డ్యాములు కట్టించావు? శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు ఎన్ని చెక్ డ్యాములు కట్టించావు? అవన్నీ కాకపోయినా కనీసం నీ నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 శాసనసభ నియోజకవర్గంలో నువ్వు ఎన్ని చెక్ డ్యాములు కట్టగలిగావు? కనీసం ఒక కాలువ కన్నా మట్టి ఎత్తగలిగావా? అంతెందుకు నెల్లూరు సిటీలో ఒక కాలువన్నా కట్టగలిగావా? ఇరిగేషన్ మినిస్టర్గా చేయలేకపోయావు. అది నీకు చిత్తశుద్ధి లేదు, నువ్వు పనితనం లేదు నీ దగ్గర. అరుపులు మాత్రమే, నువ్వు అరుచుకునే దానికే పనికి వస్తావు. పిచ్చుకుక్క అరుస్తూ ఉంటుంది, నువ్వు అరుస్తూ ఉంటావు, అంతే. ఇంకెందుకు లాభం లే. నువ్వు అట్టర్ ఫ్లాప్, ఎమ్మెల్యేగా అట్టర్ ఫ్లాప్, మంత్రిగా అట్టర్ ఫ్లాప్. రేపు నీకేదో ఇస్తారంట, అది ఇస్తే దాంట్లో ఇంక అట్టర్ ఫ్లాప్ అయిపోయి నీ రాజకీయ భవిష్యత్తు అయిపోతుంది. నువ్వు ఇంకొకటి ఏంటంటే రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రం వదిలి దేశం వదిలి పారిపోతున్నావు. అది చూసుకో, దానికి పాస్పోర్ట్ వీసా రెడీ చేసుకో అనిల్ అని గౌరవప్రదంగా తెలియజేసుకుంటూ ఉన్నాం.